చారు గారు మాట్లాడతారు. Hi. um, Already Naveen garu oh, thank you. I love you too. uh, Already he said, I think I will not take much of your time. Kani, all I'll say is, nenu super excited. Idi na third Sankranti, with all of you. And nenu chala happy and grateful. And I really hope you enjoyed the film. Endukante this is a proper family entertainer and meeku definitely ga nachutundi. I know this and I'm very excited to see all of your me expressions, me reactions chusinattu nenu kuda waiting. So Jan 14th, all of you guys should be there in theaters to watch Anaganaga Okaraju. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ సంక్రాంతికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయ్యారు, ఈ సంక్రాంతికి వైఫ్ అయ్యారు, పెళ్ళయింది. కంగ్రాచులేషన్స్. సో ప్రతి సంక్రాంతి మీద అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పండి, రాజుగారిలో నచ్చింది ఏంటి మీకు? మీరు ఆల్రెడీ చేసేసాను కదా, నేను మర్చిపోయాను, నేను ఇక్కడే ఉన్నాను, మీరు అందరూ ఆల్రెడీ క్వాలిటీస్ చెప్పేశారు. కానీ అదే కరెక్టే. హీఈస్ ఆల్ ఇన్ వన్. హీఈస్ ప్రాపర్లీ సంబడి దట్ I really take inspiration from, and there's so much that I've learned from you, and I'm going to take all of those lessons with me. It has truly been a wonderful journey working with you. టీచర్ ని చేసేసింది. And of course, Raju gurinchi cheppalante, that has to come from Charu. Kani, for Charu to say, you have to watch the film. So I can say a lot more. Inka. Yes. ఇంకా చాలా ఉంది. గెస్ట్ తోటి మాకేదో ఫోటో షూట్ ఉంటుందని చెప్పారు. చదివింపులు ఉంటాయి. మీరు కూర్చుంటే మనం ఒక్కొక్కరిని పిలుద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు మనం 4 అక్షింతలు వేసి మీకు చదివిస్తారు కూడా. సో దయచేసి మీరు ఒకసారి కూర్చుంటే మీ ఇద్దరు కలిసి ఏదా ఫ్రేమ్ చూద్దాం. కూర్చోండి ఒకసారి. అదిరింది. దండలా మేము ఇక్కడ అక్షింతలు కూడా పెట్టామండి పుష్పాల రూపంలో. సో ఫస్ట్ ఎవరిని పిలుద్దాం? ఏమండి, మిమ్మల్ని ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేయించాము. రండి, జీవి గారండి, మీ దగ్గర బంధువు ఆయన వస్తున్నారు చదివించడానికి. ముందుగా జీవి గారికి ఒక వేసుకోండి అందరూ. సార్ మీరు తొందరగా మాతో దండలు మార్పిచ్చేస్తే. ఎస్, అక్కడ దండలు ఉన్నాయి. మెనీ హ్యాపీ బర్త్డే చెప్పారా జీవి గారు? అది మన వెడ్డింగ్ ఫార్మాట్లో జీవి గారని మా పిన్ని వల్ల బాబాయ్ వల్ల నువ్వు మళ్ళీ ఎప్పుడు కలవలే. నువ్వు ఓ 2 hours ఉండి వెళ్ళిపోతారు. నేను జీవి గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న టైంలో సినిమా హీరో అవుదామనుకున్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంటాక్ట్ అంటూ ఏముండేది కాదు. సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువుతూ ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఎస్, ఏదంటే ఒకసారి ముందు చదివించండి, దాని తర్వాత దానిలో ఉన్నది చూద్దాం. మనం చదివించాలా అంటే మొట్టమొదటిసారిగా గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుంది అనమాట. కవర్లో ఏముంది అనేది. ఏది ఇవ్వండి. 100 పదాలు ఉన్నాయా? ఒక ఫోటో కోసం థ్యాంక్ యూ సో మచ్. చదువుతారు సార్, మీరు పట్టుకోండి. ఇలా కాకుండా జీవి గారు ఇప్పుడు ఏంటి అందులో ఏముంది ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు, జీవి గారు చాలా పెద్ద ఆయన కదా, అందులో ఏముందో చూడాలని ఉంది నాకు. ఒకసారి ఓకే, సో ఒక నిమిషం మీ ముందే ఓపెన్ చేసేస్తున్నా సార్. మీరేమనుకోవద్దు. మీరే ఓకే. జీవి గారు ఏదో క్వశ్చన్ రాసుకొని వచ్చారు, దీనిలో మీరే చదవండి. మళ్ళీ నేను మ్యానిపులేట్ చేశానంట. ప్రశ్న ఇక్కడ కూడా ప్రశ్నలా అండి. నేను ఇంకా 4-5 లక్షలు ఏమైనా పెట్టారేమో అనుకున్నాను కవర్లో. భీమవరంలో చేసిన చిలిపి పనులు, చదివింపులు 1,00,000 కోట్ల విషెస్. అది మాటల్లో రాశారు. భీమవరంలో చేసిన శిల్పి పనులు ఏంగో. యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో శిల్పి పనులు అంటారు. అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం, జనరేటర్ 6 వరకే ఉందని చెప్పడం, లైట్ పోతుందని మా కెమెరామెన్ తిట్టడం, తొందరగా మేము స్కెడ్యూల్లో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం. సో మీకు చూడడానికి భీమవరం బాల్మా ఇదంతా నాటినెస్ ఉంటుంది, కానీ దాని వెనకాల నిజంగా ఏది చెప్పాలంటే చాలా చాలా ఎండల్లో స్వెట్లో ఆ టెన్షన్లో పనిచేసి ఒకరినొకరు తిట్టుకోవడం అదే ఉంటుంది తప్ప ఇది కనిపించే కలర్స్ ఏముండవు. సో మీకు స్క్రీన్ మీద కనిపించేది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బట్ బిహైండ్ ద సీన్ మాది చాలా బోరింగ్ అండ్ చాలా సీరియస్ వర్క్ డే జరుగుతుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందా చిలిపి పనులది?
ఏంటి మీనాక్షికి అంటే అక్కడ చిలిపి పనులు కాదు, అన్ని చెమట పనులే ఉన్నాయి అన్నారు. చెమటోచి పని చేశాను అన్నారు ఆయన ఇప్పుడే. సో ఇప్పుడు ఇది మీనాక్షి గారికి ఎంత ప్రేమగా రాశారండి. డూ యూ కమ్ ఫర్ ఫెస్టివల్స్ ఓన్లీ? యా, I come to celebrate the films with family and family festivals ante family cinema is family, so idi okati kalipi this is a perfect time to come. Anduke I always try and come for family, kani idi coincidence mere coincidence. Nijanga when I signed the film I have no idea when they're going to release, except Sankranti ki vastunam endukante title lone undi Sankranti ki vastunam. Kani apart from that I'm very lucky and grateful ante, that's it. జీవి గారు మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీనాక్షి గారు చెప్పిన ఆన్సర్లో ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి? చాలా వచ్చినాయి, అన్లిమిటెడ్. సో అదనమాట, అన్ని ఫ్యామిలీస్ థియేటర్కి రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు, థ్యాంక్ యూ. రాజు గారికి మీకు ఉన్న బంధాన్ని ఇలానే కొనసాగించాలని మళ్ళీ కోరుకుంటున్నాము. యా, ఫోటో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. ఇందాక జీవి గారు చెప్పినట్టు యాక్చువల్గా పండక్కి మా సినిమా రావట్లేదు, తెలుగు సినిమా అంటేనే ఆడియన్స్కి పండగ. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు కూడా మీ వైపు వాళ్ళే వస్తున్నారు. సో ఆయన అన్ని వైపులా ఉన్నారు ఈ మధ్య కాలంలో. మీ చుట్టాలు బాగా ఫేమస్ అండి. మూర్తి గారు వస్తున్నారు ఇప్పుడు. మూర్తి గారు రండి సార్, దీవించండి వచ్చి. మూర్తి గారు దీవిస్తే అలా ఆయన ఎంట్రీకి ఒకసారి మ్యూజిక్ వేయచ్చు కదా. భీమవరం బాల్మా స్టెప్ మ్యూజిక్ వేయచ్చు కదా అలా. సార్ జాతిరత్నాలు ఎన్నిసార్లు చూసారు సార్ మీరు? రండి. అయ్యయ్యో, ముందుగా ఫోటో సార్, మీరు కవర్లు ఇస్తూ ఫోటో. అలా ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి పెద్దల దగ్గర. సార్ మూర్తి గారు, సార్ మూర్తి గారు 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు. నేను సెలెక్ట్ చేసుకోవచ్చా రెండిట్లోంచి? మాది లేడీస్ ఫస్ట్, లేడీది లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి. ఇది బాగా లోడెడ్ క్వశ్చన్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ ఓపెన్ చేయనా అదా? మీ ఇష్టం, అది మీరు ఓపెన్ చేస్తారుగా. ఓకే, లేదు నేను చదువుతాను. రండి. పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళకి పోటీగా వస్తున్నారు. మీరు నర్వస్గా లేదా? ఇందాక నేను చెప్పాను కదండి, ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా. అండ్ ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యము అనే పాత్ చూపించింది మెగాస్టార్ గారు. సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసిందే చిరంజీవి గారు. సో అలాంటి గురువుగారు సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంద్రా కానీ ఏ సినిమాలన్నా ఒక విజిల్ వేసి చూసిన ఆ ఎనర్జీ, అదే ఎనర్జీతో రేపు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి మా సినిమాకి వచ్చి మా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేదే నాకు. సో నాకు కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి. నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉండదు. మాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే మేము అనుకున్న సినిమా ఏదైతే మేము ఈ సీన్కి ఇక్కడ నవ్వుతారు, ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు, ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు, ఈ ఇమోషన్కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా, అది ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ఒక నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ ఉంది, కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది. సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏమి ఉండదు అక్కడ. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ప్రెజెంటేషన్. ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే, మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ? మీరు మా రియల్ పెళ్ళిలో మీరు ఇప్పుడు ఒక 2 స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా.
మ్యూజిక్ పెడతా నేను ఈ రాజుగారి పెళ్ళి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తా. ఎందుకంటే డేట్ అనుకున్నాము, అమ్మాయి కూడా అనుకున్నాము. జస్ట్ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే. మనూరే సార్, మనూరే. ఏదో ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా, మరి తెలుసుకోవాలంటే. మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే నేను ఖచ్చితంగా డేట్ చెప్తా. వేస్తారా? అది చూడండి, యుఎస్ అమ్మాయా ఇక్కడ అమ్మాయా అంట. ఎక్కడైనా ఇప్పుడు మాకేంటంటే, ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా, నాకు ఓన్లీ సినిమాల్లో పెళ్లి చేసుకోవడం రాసున్నట్టుంది. సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా. సో నేను అంటే వెన్ ఐ ఫైండ్ ద పర్సన్, ద రైట్ పర్సన్, ఎప్పుడు వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ మ్యారీ, కానీ ఎట్ ద రైట్ టైం. సో ఎస్. మీకేమైనా సంబంధాలు ఉంటే పంపించచ్చు కదా, మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా. మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు, మీరన్నా కొంచెం సెట్ చేయండి. యూఎస్ మీరు జింబాబ్వే అమ్మాయిని సెట్ చేసినా కూడా ఓకే. అదే మీరు మీ ఆశీస్సులతో మీరే వేసేయాలండి. రండి. మూర్తి గారు దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అదే అన్నమాట. ఫోటో కోసం సార్ సోలో. ఓకే. మూర్తి గారు, దట్స్ అమేజింగ్. మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, మీ ప్రశ్న వల్ల వాళ్ళు యాంకర్ నాగవంశీ గారు ఏదో ఒక యాంకర్ పేరు చెప్పేయాల్సిందిగా, క్రష్ అంటే వీళ్ళు క్రష్ చేసేస్తున్నారు అనవసరంగా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏంటండి, నాగేంద్ర కుమార్ గారు ఎక్కడున్నారు? నాగేంద్ర కుమార్ గారు చదివిస్తున్నారా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రాజు గారు అండ్ చారు గారు అండ్ నేను కూడా. రండి తొందరగా. బ్రో ఆయన ఒడిలోంచి లేవు బ్రో, ఎంత ఫోటో పర్ఫెక్ట్ గా కావాలంటే. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమైనా వాటర్ పెడతారా పక్కన? ఎస్ ఏం కావాలి, టీ కాఫీ లాంటివి? వాటర్. గురుగారు రండి. సార్ వేసుకోండి అందరూ ఒకసారి. సార్ ముందుగా ఆశీర్వదించండి, దాని తర్వాత చదివించండి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సార్ ఇప్పుడు ఏం నిజంగానే పెళ్ళి అయిపోయిందా ఏంటి? ఏం చదివారు మీరు ఇప్పుడు? సార్ బ్రేకప్లు చేయించకండి మీరు. నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్. ఎప్పుడు సార్ ఎప్పుడు హెయిర్ కూడా డై చేసుకోలేదు. ఆల్వేస్ లుక్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ చాలా సపోర్టివ్గా నా ఏజెంట్ టైం నుంచి చాలా ఎంకరేజింగ్గా ఇంటర్వ్యూస్లో కానీ మా సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్కి అందేలా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం తీసుకొచ్చారు?